ఇక్కడ అతను కేవలం సైనికులను మాత్రమే చూడలేదు. అతను చూసిన దృశ్యం అతని గుండెను కలిచివేసింది. అతని చూపు ఒక్కొక్కరిపై పడుతుంది. మొదటగా భీష్ముడు, తాతయ్య, చిన్ననాటి కథలు గుర్తొస్తాయి. ద్రోణాచార్యుడు, అతను గురువు, మొదట బాణం చేతిలో పెట్టి తర్వాత మామలు, అన్నలు, స్నేహితులు, బంధువులు అందరూ ఒక్కసారిగా శత్రువుల్లా కాదు, సొంత వాళ్ళలా కనిపిస్తారు. యుద్ధరంగంలో ఉన్న అతని మనసులో ఇప్పుడు యుద్ధం లేదు. అతని హృదయం భారమవుతోంది, శ్వాస ఆగినట్టుగా అనిపిస్తోంది. ఇదే మొదటిసారి అర్జునుడు తన గాంధీవాన్ని ఒక యోధుడిలా కాదు, ఒక మనిషిలా చూస్తున్న క్షణం. కృష్ణుడు అనుకున్నదే జరిగింది. అర్జునుడిలో మోహం మేల్కొంది. బంధుత్వ భావన అతన్ని కదిలించింది. ఇది అర్జునుడి బలహీనత కాదు, ఇది భగవద్గీత పుట్టడానికి అవసరమైన మొదటి అడుగు. ఇప్పటి నుంచి యుద్ధం బయట కాదు, అర్జునుడి లోపల. మరియు ఆ అంతర్గత యుద్ధానికి కృష్ణుడు ఇవ్వబోయే సమాధానం భగవద్గీత. ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది. మన జీవితంలో మనం ఈ లక్షణాన్ని అలవర్చుకోవాలి. భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే, మన జీవితంలో మనం ఒక సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మన అనుబంధాలు, మన ప్రేమలు అడ్డుగా వస్తాయి. అర్జునుడిలా మనం కూడా మనకు ప్రియమైన వారిని బాధ పెట్టాల్సి వస్తుందని భయపడతాం. కానీ ధర్మం కోసం నిలబడాలంటే బంధుత్వం యొక్క తాత్కాలిక ప్రేమను, కర్తవ్యం యొక్క శాశ్వతమైన బాధ్యతను విడిగా చూడగలగాలి. ఈ అంతర్గత సంఘర్షణ ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటుంది. తన బంధువులను, గురువులను చూసిన తర్వాత అర్జునుడు ఏం చేశాడు? అతని మనసులో ఎలాంటి భావోద్వేగాలు చెలరేగాయి? తెలుసుకోవాలంటే 27వ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి. త్వరలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.